హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 1వ లెసన్ వచ్చేసి చూస్తూ ఉన్నాము. ఉపాయము అనేటువంటి లెసను కర్ణాటక గవర్నమెంట్ తెలుగు మీడియము. క్రింది ప్రశ్నలకు జవాబులు అనేటువంటిది రాయండి. కాకి నీళ్ల కోసం ఎక్కడికి తిరిగింది? కాకి నీళ్ల కోసము ఊరువాడ అంతా తిరిగింది. ఎవరి గొంతు ఎండిపోయింది? కాకి గొంతు ఎండిపోయింది. కడవలో నీరు నిండుగా ఉన్నాయా? కడవలో నీరు నిండుగా లేవు. కడవలో కాకి వేటిని వేసింది? కడవలో కాకి రాళ్లను వేసింది. కాకి నీరు ఎప్పుడు తాగింది? కాకి నీరు పైకి వచ్చిన తర్వాత తాగింది. కింది వాటిని గుర్తించి చెప్పండి. ఇక్కడ వచ్చేసి బొమ్మలు ఉన్నాయి, వాటికి వచ్చేసి కాకి, కడవ, రాళ్ళు అనేటువంటిది రాయండి. తర్వాత వచ్చేసి వదిలివేయబడినటువంటి పద్యాన్ని పలకండి. కాకి ఒకటి నీళ్ల కొరకు, కావు కావు మనుచు, ఊరు వాడ అంతయు వెదకి వెదకి చూసెను, నీరు కానరాక ఏమి చివరి కొక్క కుండలోన అనేటువంటి రాసాము. తర్వాత అవును కాదు అనేటువంటిది చెప్పండి. ఇక్కడ వచ్చేసి కాకి ఆకలేసింది, కాదు. కడవలో చేరెడు నీళ్లు ఉన్నాయి, అవును. సో కాకి వచ్చేసి ఆకలేసిందా, దాహం వేసిందా? దాహం వేసింది. కడవలో చేరెడు నీళ్లు ఉన్నాయి, అవును. అన్నే ఉన్నాయన్నమాట. కడవలో కాకి మన్ను వేసింది, కాదు. మన్ను వేసిందా, రాళ్ళు వేసిందా? రాళ్ళు అనేటువంటిది వేసింది. తర్వాత ఇక్కడ వచ్చేసి సూచించినట్లు చెప్పండి. ఇక్కడ వచ్చేసి ఉదాహరణ వచ్చేసి మనకు ఇక్కడ ఏకవచనంలో ఇవ్వడం జరిగింది, బహువచనంలో ఇవ్వడం జరిగింది. ఏకవచనం అంటే ఒకే ఒక వ్యక్తి గురించి కావచ్చు, పురుగుల గురించి కావచ్చు, లేదా మనుషుల గురించి కావచ్చు, పక్షుల గురించి కావచ్చు, లేదా జంతువుల గురించి ఏదైనా ఒకదాని గురించి తెలియజేస్తాను ఏమంటారంటే ఏకవచనం అంటారు. బహువచనం అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి వస్తువులు లేదా జంతువుల గురించి తెలియజేసేటప్పుడు బహువచనం అని అంటాము. ఇక్కడ వచ్చేసి కాకి కాకులు, కడవ కడవలు, రాయి రాళ్ళు, పక్షి పక్షులు, జంతువు జంతువులు. తర్వాత వచ్చేసి మీకు తెలిసినటువంటి పక్షులు జంతువుల యొక్క అరుపులు అనేటువంటిది రాయండి. ఇప్పుడు వచ్చేసి పిల్లి ఏ విధంగా అరుస్తుంది? జంతువుల్లో పిల్లి మ్యావ్ అని అరుస్తుంది, కుక్క బౌ బౌ అని అరుస్తుంది, కోతి కీచ్ కీచమని శబ్దం చేస్తుంది, నక్క వచ్చేసి ఓల పెడుతుంది. తర్వాత వచ్చేసి కప్పు వచ్చేసి బెకబెక అని అరుస్తుంది, ఆవు అనేటువంటిది అంబా అని అరుస్తుంది, మేక వచ్చేసి మేమే అని అరుస్తుంది. మీకు ఇంకా ఏమైనా జంతువుల పేర్లు తెలిస్తే మీరు ఈ విధంగా రాయండి. బాతు క్వాక్ క్వాక్ అని అరుస్తుంది, కోడి కుక్కరకో అని అరుస్తుంది, కోయిల కుక్కు కుక్కు అని అరుస్తుంది, పావురాలు కొక్క 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 అంటూ శబ్దం చేస్తుంది అనమాట. ఈ విధంగా అనేకమైనటువంటి జంతువులు, పక్షులు, తర్వాత పురుగులు, ఇవన్నీ వచ్చేసి శబ్దాలు అనేటువంటిది, పురుగులు శబ్దం అనేటువంటిది లేదు. తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ యొక్క తీగలు ఉంటాయి కదా, కందిరీగలు, ఇలాంటివి వచ్చేసి శబ్దాలు చేస్తాయన్నమాట. సో ఈ విధంగా వచ్చేసి ప్రతి ఒక్క పక్షులు, జంతువులు అనేటువంటి శబ్దాలు అనేటువంటిది మీకు తెలిసినటువంటి ఇంకా జంతువుల గురించి లేకపోతే ఇంకా పక్షుల గురించి శబ్దాలని మీరు రాసి తెలుసుకోండి.